హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనకి ఎంబీబీఎస్ సీట్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో ఒక స్పెషల్ కోటా అనేది ఉంటుంది. సో ఈఎస్ఐసి ఐపీ కోటా అని. సో ఎవరైతే ఈఎస్ఐసి కార్డు హోల్డర్స్ ఉంటారో సో వాళ్ళు ఐపీ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి. దానికి సంబంధించి మనకి అడ్మిషన్ నోటీస్ అనేది మీరు నీట్ ఎగ్జామ్ కన్నా రాయక ముందే వచ్చింది. సో చూస్తున్నారు కదా, మే 1 రోజే వచ్చింది. నేను ఆ రోజు ఈ నోటీస్ అనేది చూశాను. సో ఎగ్జామ్ రాసిన తర్వాత కొంచెం కండిషన్ స్టేబుల్గా ఉన్న తర్వాత వీడియో చేద్దామని ఆగాను. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను, అలాగే చెప్తాను అసలు ఈ కార్డు ఎవరికి వస్తుంది, ఈ కార్డు రావాలి అంటే మీ శాలరీ ఎంత తక్కువ ఉండాలి, అలాగే ఈ ఈఎస్ఐసి కోటాలో కట్ ఆఫ్ ఎంత తక్కువ వచ్చిందో కూడా మీకు చూపిస్తాను లాస్ట్ 3 ఇయర్స్లో. సో మీరు షాక్ అవుతారు. సో అంత తక్కువ ఉంటుంది ఈఎస్ఐసి కోటా. మరి కాలేజెస్ మంచివా అన్న అని మీరు నన్ను అడిగితే, కాలేజెస్ వచ్చేసి మోడ్రన్ కాలేజెస్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి. సో కొన్ని టాప్ మోస్ట్ మన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, టాప్ మోస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజీల కన్నా ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్కి ఒక సపరేట్ క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే సో మీరు ఫెసిలిటీస్ పరంగా చూసుకున్నా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బిల్డింగ్స్ పరంగా చూసుకున్నా కానీ, హాస్టల్స్ పరంగా చూసుకున్నా కానీ సో అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయి. అంత మంచి కాలేజెస్. సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈరోజు ఈ వీడియోలో అసలు దీనికి ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఈ సర్టిఫికేట్ ఉండాలంటే మీ శాలరీ ఎంత ఉండాలి, లాస్ట్ 3 ఇయర్స్ కట్ ఆఫ్, అలాగే మీకు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, మొత్తం అన్ని ఇన్ఫర్మేషన్ నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు సో ఎవ్రీ ఇయర్ లాగానే మనం ఈ ఇయర్ కూడా సో మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాము. సో మీకు తెలుసు, లాస్ట్ 5 to 6 ఇయర్స్ నుంచి కొన్ని థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని మన ఛానల్ ద్వారా మనం నీట్ కౌన్సిలింగ్కి గైడ్ చేశాము. అండ్ అలాగే ఈ ఇయర్ కూడా పేరెంట్స్ రిక్వెస్ట్ మేరకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాం. అసలుకి ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే, ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవుతే, మీరు జాయిన్ అయినప్పటి నుంచి కాలేజీలో అడుగు పెట్టేంత వరకు సో ప్రతి ఒక్కటి మేము ఫాలో అప్ చేస్తాము. మీరు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి మొత్తం నేను చెప్తాను. సపరేట్గా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, మీకు అర్థమయ్యే విధానంలో అప్డేట్స్ అన్నీ పెడతాము. సో మీకు ఏం డౌట్స్ ఉన్నా, సర్టిఫికేట్ సంబంధించి డౌట్స్ ఉన్నా, కట్ ఆఫ్కి సంబంధించి డౌట్స్ ఉన్నా, సో లేకపోతే కాలేజెస్ ఎలా పెట్టుకోవాలి, ఏంటి, సో ఏ కోర్సెస్లో ఏ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి, ఏం డౌట్స్ ఉన్నా మీరు నాకు పర్సనల్గా కాల్ చేయొచ్చు, నేను మీకు చెప్తాను. అలాగే మీకు సీట్ రావడానికి ముఖ్యమైనది మీ కాలేజెస్ ప్రయారిటీ ఆర్డర్. సో మీ యొక్క మార్క్ని, మీ యొక్క ర్యాంక్ని, మీ కేటగిరీని, అలాగే మీకున్న ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని మీకంటూ సపరేట్గా ప్రయారిటీ ఆర్డర్ ఇస్తాము. సో లాస్ట్ ఇయర్ నేను ఇచ్చిన ప్రయారిటీ ఆర్డర్లో సో మీ మార్క్స్కి మీకు డిజర్వ్ అయ్యే కాలేజీలో, మంచి కాలేజీలో సీట్ వచ్చేలాగా ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చాను. చాలామంది స్టూడెంట్స్ చాలా సాటిస్ఫై అయ్యారు. సో ఈ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. సో ప్రతి ఒక్కటి మేము మీకు ఫాలో అప్ చేపిస్తాము. సో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే సో మీరు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ నంబర్కి ఏదర్ ఫోన్పేలో కానీ, గూగుల్ పేలో కానీ, పేటిఎంలో కానీ మీరు నాకు పే చేయొచ్చు. మీరు కేవలం స్టేట్ కోటా కౌన్సిలింగ్కి అయితే 3000 పే చేయండి, ఏదర్ ఏపీ కానీ, టీఎస్ కానీ. సో మనం ఎంబీబీఎస్కి, బీడీఎస్కి, ఆయుష్కి కోర్సెస్కి ఇస్తాము. మాకు స్టేట్కి ప్లస్ ఆల్ ఇండియా కోటా కావాలనుకుంటే 4000 స్టేట్, అలాగే ఆల్ ఇండియా కోటా, అలాగే మేనేజ్మెంట్ కోటా పేమెంట్ సీట్స్ కూడా కావాలి అనుకుంటే 5000 రూపీస్ ఉంటుంది. సో మీరు పే చేసిన తర్వాత నాకు స్క్రీన్ షాట్ వాట్సాప్లో పెట్టండి. సో సేమ్ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ వాట్సాప్లో పెడితే నేను తర్వాత మిమ్మల్ని ఫాలోఅప్ చేపిస్తాను. అలాగే మీకు ఈ మెంటర్షిప్కి సంబంధించి ఏం డౌట్స్ ఉన్నా కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, వాట్సాప్లో కాల్ చేయండి. సో ఎవరైతే మెంటర్షిప్లో జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే నార్మల్ కాల్ ఎనేబుల్ అవుతుంది. సో మీరు కనుక డౌట్స్ ఉంటే ఫస్ట్ నాకు వాట్సాప్లో కాల్ చేయండి, నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. ఇంకా మనం సో ఇన్డెప్త్ టాపిక్లోకి వెళ్తే, సో టోటల్గా మనకి ఇండియాలో 11 ఈఎస్ఐసి మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. సో మన తెలుగు రాష్ట్రాల్లో మనకి హైదరాబాద్లో ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ ఉంది. సో మనం హైదరాబాద్లో చూస్తే ఫస్ట్ గాంధీ, నెక్స్ట్ ఉస్మానియా, నెక్స్ట్ ప్రయారిటీలో ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ వస్తుంది. చూడండి, టాప్ 3rd పొజిషన్లో ఉంది. అంటే ఎంత బెస్ట్ కాలేజీ మీరు చూడండి. సో తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో ఉంది. ఓకే, సో టోటల్ సీట్స్ వచ్చేసి 466 ఆర్ 467 సీట్స్ ఉంటాయి, కేవలం ఈఎస్ఐసి ఐపీ కోటా కిందనే. సో ఎవరైతే ఈఎస్ఐసి కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకు ఉంటుంది, నేను చెప్తాను. సో ఆ కార్డు మీరు ఎలా తెచ్చుకోవాలో. సో ఇది ఎంబీబీఎస్ కాలేజెస్ 11 ఉన్నాయి టోటల్గా. ఎక్కడున్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చూడొచ్చు. అండ్ అలాగే ఒక డెంటల్ కాలేజ్ కూడా ఉంది, అలాగే మనకి 2 నర్సింగ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. అండ్ ఈ ఈఎస్ఐసి కోటాలో మీరు ఎలా అడ్మిషన్ తీసుకోవాలి అంటే, సో టోటల్గా 3 టైప్స్లో మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఒకటి ఆల్ ఇండియా కోటా సీట్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్
100 సీట్స్ ఉన్నాయి అనుకోండి ఒక ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్లో, ఇందులో 15 సీట్స్ వచ్చేసి మనకి ఈ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతాయి. అంటే ఈ ఆల్ ఇండియా కోటాలో ఎవరైనా సీట్స్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు తెలంగాణలో మనకి హైదరాబాద్లో ఉంది కదా ఇది కాలేజు, ఒకవేళ ఏపీ స్టూడెంట్ ఈ తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్లో సీట్ తెచ్చుకోవాలి అంటే ఈ ఆల్ ఇండియా కోటా ద్వారా వెళ్ళాలి. ఒకవేళ మీ దగ్గర ఈఎస్ఐసి కార్డు లేకపోతే, ఒకవేళ ఈఎస్ఐసి కార్డు ఉంటే మీరు ఈఎస్ఐసి కార్డు ద్వారా కూడా వెళ్ళొచ్చు. అది కూడా ఆల్ ఇండియా కోటాలోనే అప్లై చేసుకోవాలి, నేను చెప్తాను. ఓకేనా? సో ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్లో ఫస్ట్ ఆల్ ఇండియా కోటా సీట్స్ ఉంటాయి. వీటికి ఎవరైనా ఎలిజిబులే. ఓకే, ప్రతి స్టేట్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే స్టేట్ గవర్నమెంట్ కోటా సీట్స్ ఉంటాయి. ఈ స్టేట్ గవర్నమెంట్ సీట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి తెలంగాణలో ఉంది కదా, ఈ హైదరాబాద్లో ఉంది కదా ఈ కాలేజ్ ఈఎస్ఐసి హైదరాబాద్ అనేది. సో ఇందులో స్టేట్ గవర్నమెంట్ సీట్స్ ఉంటాయి, అంటే తెలంగాణ స్టూడెంట్స్కి ఉంటాయి మళ్ళీ సపరేట్గా. ఓకే, తెలంగాణ లోకల్ స్టూడెంట్స్కి మళ్ళీ సపరేట్ సీట్స్ ఉంటాయి. సో తెలంగాణ లోకల్ స్టూడెంట్స్కి ఈఎస్ఐసి కార్డు లేకపోయినా కూడా స్టేట్ కోటా కౌన్సిలింగ్ ద్వారా ఈఎస్ఐసి హైదరాబాద్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, కేవలం తెలంగాణ లోకల్ స్టూడెంట్స్ మాత్రమే ఈ స్టేట్ గవర్నమెంట్ సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఆల్ ఇండియా కోటా సీట్స్కి ఎవరైనా ఎలిజిబుల్ అవుతారు. సో ఈ 2 సీట్సే కాకుండా ఇంకో సీట్స్ ఉంటాయి మనకి. సో వార్డ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ పర్సన్స్ ఐపీ కోటా అని. ఈ ఐపీ కోటా ఎవరికంటే ఎవరైతే ఈఎస్ఐసి కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈఎస్ఐసి కాలేజెస్లో ఇవి సపరేట్ కోటా సీట్స్. ఈ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే సీట్స్ ఇస్తారు. ఇప్పుడు మనం చూసాం కదా 466 ఆర్ 467 ఈ సీట్స్ అనేవి ఈ ఐపీ కోటా కిందకి వస్తాయి. ఇవి కాకుండా ఇంకా 2 టైప్ సీట్స్ ఉంటాయి. సో స్టేట్ వాళ్ళకి అలాగే ఆల్ ఇండియా కోటాకి సపరేట్గా ఉంటాయి. అసలు ఈఎస్ఐసి కోటా ఏంటన్నా, అసలుకి ఎవరికి ఇస్తారు అంటే, సో ఈఎస్ఐసి అనేది మనం ఇందాక ఫుల్ ఫామ్ చూసాం కదా, ఇది ఒక ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. మనం ఇందాక ఫుల్ ఫామ్ కూడా చూసాం కదా, ఇక్కడ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. సో ఇదేంటంటే కొన్ని పబ్లిక్ కంపెనీస్ ఉంటాయి, అలాగే ప్రైవేట్ కంపెనీస్ కూడా ఉంటాయి. సో ఇందులో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. సో వర్క్ చేసి ఒకవేళ మీ శాలరీ అనేది 21,000 కన్నా తక్కువ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇది మీకు రిమైనింగ్ వీడియోస్లో చెప్పరు. సో గుర్తుపెట్టుకోండి, 21,000 కన్నా తక్కువ ఉండాలి. ఒకవేళ మీకు పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే మీకు 25,000 ఉండొచ్చు. సో అలా కాకుండా ఉంటే 21,000 ఉండాలి. అంటే ఇక్కడ మీకు అంటే స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్కి, ఎవరైతే పబ్లిక్ ప్రైవేట్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి శాలరీ అలా ఉంటే, సో మీరు ఏం చేస్తారు, ఈఎస్ఐసి కార్డు ఇస్తారు. ఈఎస్ఐసి కార్డు మీ దగ్గర ఉంటే, సో మీ కార్డు ఉందనుకోండి, మీ శాలరీ నుంచి సో ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం ఈఎస్ఐసి, ఇది ఒక కార్పొరేషన్ కదా, వాళ్ళకి వెళ్తూ ఉంటుంది. సో అలా వాళ్ళు డబ్బులు కడుతుంటారు కాబట్టి కార్పొరేషన్కి, సో వాళ్ళకంటూ సపరేట్గా ఒక కాలేజెస్ ఉండాలి. సో వాళ్ళ మెడికల్ ఎడ్యుకేషన్ కానీ ఈ కాలేజెస్ అనేవి కట్టిస్తున్నారు. సో కట్టించారు, ఇంకా ఫ్యూచర్లో కూడా వస్తాయి. కాబట్టి వాళ్ళకి కాలేజెస్ కట్టించి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి కాలేజెస్. అయితే ఇంకొకటి కూడా ఇక్కడ ఉంది అన్న, మాకు ఇప్పుడు మా పేరెంట్ వర్క్ చేస్తున్నాడు, 21,000 కన్నా తక్కువ శాలరీ ఉంది, మేము ఇప్పుడు ఈఎస్ఐసి కార్డు తెచ్చుకోవచ్చా అని అంటారు. మీరు ఈఎస్ఐసి కార్డు తెచ్చుకోవచ్చు, కానీ మీరు గనక ఈ కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవాలి అంటే, ఓకే నేను ఒక్క నిమిషం చూపిస్తాను ఆగండి. మీరు నీట్ 2025 కౌన్సిలింగ్లో ఈ ఈఎస్ఐసి ఐపీ కోటా కింద అప్లై చేసుకోవాలి అంటే మీ ఈఎస్ఐసి కార్డ్ అనేది 30th September 2024 కన్నా ముందే ఉండాలి. ఓకే, చూసారు కదా ఇక్కడ ఎలిజిబిలిటీ ఆఫ్ ఇన్స్టిట్యూట్ పర్సన్ ఫర్ అవైలింగ్ బెనిఫిట్ అండర్ సీట్స్ అలొకేటెడ్ ఫర్ ఐపీ కోటా వుడ్ బి 30th September 2024. ఓకే, ఈ డేట్ లోపలే మీ ఈఎస్ఐసి కార్డు ఉంటే సో అప్పుడు మీరు ఎలిజిబుల్ అవుతారు ఈ ఇయర్ నీట్ 2025 కౌన్సిలింగ్కి. ఒకవేళ ముందే చెప్తున్నాను, నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఎవరన్నా ఈఎస్ఐసి కోటాలో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీ శాలరీ 21,000 కన్నా తక్కువ ఉంటే మీరు ఈఎస్ఐసి కార్డుకి ఇప్పుడే అప్లై చేసుకోండి, సో దట్ మీరు నెక్స్ట్ ఇయర్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఒకవేళ మీ యొక్క కార్డు అనేది 30th September 2024 ముందే ఉంటే, మీరు ముందే అప్లై చేసుకొని ఉంటే ఈఎస్ఐసి పెన్షన్ కార్డుకి, మీ కార్డు ఈఎస్ఐసి పెన్షన్ కార్డు ఉంటే మీరు ఈ నీట్ 2025 కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇది ఇక్కడ క్రైటీరియా. సో ఇలా ఉంటుంది. సో ఇవి మీకు ఇన్ డీటెయిల్గా చెప్తానన్నాను కదా, ఇందుకే చెప్తున్నాను. 21,000 ఉండాలి, ప్లస్ ఈ డేట్ లోపల మీ కార్డు అనేది ఆల్రెడీ మీ దగ్గర ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక క్రైటీరియా ఏముంటుందంటే, ఒకవేళ పేరెంట్ ఉంటారు, పేరెంట్స్కి ఉంటే సరిపోతుంది. సో ఆ పేరెంట్స్ ఒక స్టూడెంట్ ఆ కార్డులో నేమ్ మెన్షన్ చేసి ఉంటుంది. ఓకే, పేరెంట్ యొక్క పిల్లలకి ఈ కార్డు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మేల్ స్టూడెంట్ ఉంటే,
ఒకవేళ స్టూడెంట్ మేల్ స్టూడెంట్ ఉంటే వాళ్ళ వయసు 21 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇదొక రూల్. 21 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండి మీ దగ్గర మీ పేరెంట్స్కి ఈఎస్ఐసి కార్డు ఉన్నా కూడా అది వ్యాలిడ్ అవ్వదు. సో ఒకవేళ మేల్ స్టూడెంట్ ఉంటే 21 ఇయర్స్ కన్నా తక్కువ ఉండాలి. అండ్ ఫీమేల్కి ఏజ్ లిమిట్ ఏం లేదు. సో అన్మ్యారీడ్ అయితే చాలు, అన్మ్యారీడ్ ఫీమేల్ అయితే చాలు. ఓకే, గర్ల్ చైల్డ్కి. సో ఇది టోటల్గా ఎలిజిబిలిటీ. సో ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఈఎస్ఐసి పెన్షన్ కార్డు మా దగ్గర ఉందన్న మీరు చెప్పిన డేట్కి ఉంది అంటే మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు సో ఈఎస్ఐసి వెబ్సైట్లోకి వెళ్ళి ఈ ఐపీ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవాలి. ఈ ఐపీ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఒక్క నిమిషం నేను మీకు చూపిస్తాను. సో లాస్ట్ డేట్ వచ్చేసి 18th మేనే. సో 18th మే రోజున మీరు అప్లై చేసుకోండి ఈ వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్. ఈ వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్ మీరు 18th లోపల అప్లై చేసుకుంటే 21st మే కల్లా మీకు ఇచ్చేస్తారు, సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. ఈ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని మీరు నెక్స్ట్ ఏం చేయాలి, ఆల్ ఇండియా కోటాకి అప్లై చేసుకోవాలి. ఆల్ ఇండియా కోటాకి అప్లై చేసేటప్పుడు మిమ్మల్ని అడుగుతుంది మీ దగ్గర ఈఎస్ఐసి ఐపీ సర్టిఫికేట్ ఉందా అని. సో అప్పుడు మీరు అక్కడ టిక్ మార్క్ ఇచ్చేస్తే మీరు ఈఎస్ఐసికి అప్లై చేసుకున్నట్టే. సో ఈఎస్ఐసి కోటా కింద మీరు అప్లై చేసుకోవాలంటే స్టేట్కి కాదు ఆల్ ఇండియా కోటాకి అప్లై చేసుకోవాలి, ఎంసీసీ కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవాలి. సో అది వచ్చినప్పుడు కూడా నేను మీకు చెప్తాను. మన ఛానల్కి అప్డేటెడ్లో ఉండండి. ఇంకా పర్సనల్ కావాలనుకుంటే మీరు మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. సో లాస్ట్ ఇయర్ కూడా సో చాలామంది ఈఎస్ఐసి స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు, వాళ్ళకి సీట్స్ కూడా వచ్చాయి. ఓకే, సో ఇది టోటల్గా ప్రొసీజర్ అనేది. అండ్ మనం ఇంకా డెప్త్గా చూసుకుంటే సో ఈఎస్ఐసి కోటా కింద కనుక మీకు ఈ కాలేజెస్లో సీట్ వస్తే మీకు ట్యూషన్ ఫీ అనేది 24,000 ఉంటుంది. సో మళ్ళీ కాలేజ్ హాస్టల్ ఫీ సపరేట్గా ఉంటుంది. ఓకే, హాస్టల్ ఫీ సపరేట్గా ఉంటుంది. మళ్ళీ స్టేట్ కోటా ద్వారా మీరు జాయిన్ అవుతే అది ఫీ డిఫరెంట్. ఈఎస్ఐసి కోటా ద్వారా మీరు జాయిన్ అవుతే ఈ ఫీ అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు కనుక ఈఎస్ఐసి కాలేజెస్లో కనుక జాయిన్ అవుతే మీరు 5 lakhs బాండ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే 5 lakhs బాండ్, మనీ కాదు, బాండ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ బాండ్ ఎందుకోసం అంటే మీరు మీ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 year సో వీళ్ళు చెప్పినలాగా పని చేయాలి. అంటే మీ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత 1 year వీళ్ళ కోసం మీరు పని చేయాలి. ఒకవేళ పని చేయకపోతే ఈ 5 lakhs పోతుంది, పని చేస్తే ఏం అవసరం లేదు. ఓకే, ఈ బాండ్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని సర్వీస్ బాండ్ అంటారు. సో 1 year వీళ్ళ కోసం మీరు పని చేయాల్సి ఉంటుంది. సో ఇవి టోటల్గా డీటెయిల్స్ మీకు. అండ్ కట్ ఆఫ్ ఎంతనో కూడా నేను మీకు చూపిస్తాను. సో ఒకవేళ మీకు సీట్ వస్తే ఈఎస్ఐసి ద్వారా సో మీరు ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో ఒక్కసారి మీరు కట్ ఆఫ్ చూపిస్తాను, ఒక్కసారి చూడండి. లాస్ట్ 3 years, సో లాస్ట్ 3 years చూడండి ఈ కట్ ఆఫ్. ముఖ్యంగా మన స్టేట్స్లో చూస్తే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే సో అందరికీ ఉపయోగపడుతుంది. ఏ కేటగిరీ వాళ్ళకైనా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే కాలేజెస్ అనేవి చాలా మంచివి. కానీ సో మనం కనుక జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ చూస్తే ఆ మార్క్స్కి ఆల్రెడీ స్టేట్ కోటాలో మీకు సీట్ వచ్చేస్తుంది మంచి కాలేజీలో. కానీ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ యొక్క కట్ ఆఫ్ అనేది ఈఎస్ఐసి కోటాలో చాలా తక్కువ ఉంటుంది. సో అందుకు వీళ్ళకి ఎక్కువగా యూటిలైజ్ అవుతుంది. సో జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కూడా యూటిలైజ్ అవుతుంది. మంచి కాలేజెస్లో మీకు ఈఎస్ఐసి కావాలనుకుంటే సీట్ వస్తుంది, కానీ కొంచెం కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది త్రూ అవుట్ ఆల్ ఇండియా కోటా కాబట్టి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి తక్కువ ఉంటుంది. చూడండి, ఎస్టీ వాళ్ళకి 2022లో 103 మార్క్స్కే వచ్చింది, 2023లో 148 మార్క్స్ వచ్చింది, 2024లో 301 మార్క్స్కి వచ్చింది. సో ఈసారి ఇది ఖచ్చితంగా నాకు తెలిసి 250 అండ్ 200 బిలోనే ఆగిపోతుంది ఎస్టీ వాళ్ళకి. అండ్ ఈసారి మనకి 620 అంటే ఆల్మోస్ట్ 480-500తో సమానం. ఓకే, సో అక్కడ 500 or 510 అక్కడ ఆగచ్చు అనేది ఇప్పుడు నా ఎక్స్పెక్టేషన్ ప్రస్తుతం ఉన్న పేపర్ డిఫికల్టీని బట్టి. సో మీరు -100 వేసుకోవచ్చు, -100 మార్క్స్ అయితే వేసేసుకోవచ్చు ఈ ఇయర్. సో ఎస్టీ వాళ్ళు 380 అండ్ బిలో ఉన్న కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఫస్ట్ మీకు ఇన్ని మార్క్స్ ఉన్నాయా లేదా అనేది మీరు ఆలోచించకండి. ఇన్ని మార్క్స్ ఉండాలని కాదు, మనం చెప్పలేం. ఒకవేళ ఈ ఇయర్లో ఎవరు ఈఎస్ఐసి కోటా కింద అప్లై చేసుకోకపోతే ఏమో రావచ్చేమో. కాబట్టి మీ దగ్గర ఈఎస్ఐసి కోటా ఉంటే ఖచ్చితంగా ఈ ఐపీ సర్టిఫికేట్కి అప్లై చేసుకోండి. ఆ తర్వాత ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆల్ ఇండియా కోటాకి అప్లై చేసుకునేటప్పుడు అప్లై చేసి అక్కడ ఈఎస్ఐసి కోటాకి మీరు ఎనేబుల్ చేయండి, అంతే. ఓకే, మీకు ఎన్ని మార్క్స్ ఉన్నా కూడా మీరు జస్ట్ క్వాలిఫై అయినా కూడా చాలు, ఖచ్చితంగా ఈఎస్ఐసి ఐపీ సర్టిఫికేట్కి ఇప్పుడైతే అప్లై చేయండి.
మార్క్స్ గురించి ఆలోచించొద్దు. ప్రస్తుతం అయితే మీ దగ్గర కార్డు ఉంటే అప్లై చేయండి. సో ఫ్యూచర్లో చూద్దాం. సో మన లక్ ఉంటే మీకు మంచిగా సీట్ రావచ్చు. సో మీరు కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. ఇది టోటల్గా ఈఎస్ఐసి వార్డ్ ఐపీ సర్టిఫికేట్కి సంబంధించిన మీకు పూర్తిగా డీటెయిల్స్. వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పటి నుంచి మన ఛానల్కి ఎప్పుడు అప్డేటెడ్లో ఉండండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను మీకు యూట్యూబ్లో పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.